ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ విశ్వసనీయత నేతి బీరకాయ చందమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పోలవరానికి గ్రహణం పట్టిందని, గ్రహణం వీడాలంటే జగన్ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిత్యావసరాల ధరలు పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులన్నీ నాశనమయ్యాయని, ఎక్కడైనా కాలువల్లో పూడిక తీశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని ఛార్జీలను పెంచేశారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ, జనసేన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సినిమా పూర్తయిందని, ఇక ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అని నిలదీశారు. 2019లో పోలవరానికి గ్రహణం పట్టిందని, ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ధ్వజమెత్తారు. జగన్ వచ్చాక గుత్తేదారులను, అధికారులను మార్చారన్న చంద్రబాబు పోలవరానికి గ్రహణం వేడాలంటే జగన్ ఇంటికి పోవాలని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు 3 పంటలకు నీరిచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్న చంద్రబాబు జగన్ విశ్వసనీయత నేతి బీరకాయ చందమని విమర్శించారు. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేశా బటన్ నొక్కానని. తమ్ముడు, నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు. ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు, ఎక్కాము, ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు. రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది. మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని, రా కదలిరా అంటే రావడం లేదని విమర్శించారు. ఆంబోతులంటూ తమపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని, తాను అలాగే మాట్లాడగలనని తెలిపారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రా కదలిరా అన్న కూడా ఎవరు కదలిరారని ఆయన ఎద్దేవా చేశారు. పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామన్న అంబటి రాంబాబు 3 విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని అన్నారు. పిచ్చివాగుడు వాగితే జనం పట్టించుకోరని ఆయన తెలిపారు. స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసినా పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, అయితే ప్రజలు వారి హామీలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒక్కరు కూడా చంద్రబాబును కానీ పవన్ను కానీ విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టాలని భావిస్తే వారే తగిన బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇంతకుముందు అక్టోబర్లో కూడా ఒక 5 టీఎంసీ వాటర్ని రిలీజ్ చేశాం. అప్పుడు కూడా చెరువులన్నీ నింపుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఆ అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక 5 టీఎంసీ వాటర్ని రైట్ కెనాల్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారి కోఆర్డినేషన్తో వారితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా ఇంకొక 5 టీఎంసీ వాటర్ అప్పటికి కూడా త్రాగునీటి అవసరాల కోసం ఇప్పుడు నింపుకున్నటువంటి చెరువులు కానివ్వండి, ఇప్పుడు నింపుకున్నటువంటి ట్యాంక్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయి కాబట్టి వాటిని మళ్ళా పూర్తి చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని రైతాంగం ఉపయోగించుకోవాలని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మరొక సందర్భంలో ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. రా కదలి రా అంటాడు. ఎక్కడ వచ్చేది కదలి వచ్చేది? రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో మరోసారి పర్యటించనుంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న పర్యటనలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా కమిషనర్లు, ఇతర అధికారుల బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై సిఈసి బృందం సమీక్షించనుంది. గత నెలలో 2 రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో మరోసారి 3 రోజుల పాటు పర్యటించనుంది. సోమవారం చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు విజయవాడ చేరుకున్నారు. మంగళవారం ఉదయం రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్సీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ సమీక్ష నిర్వహించనుంది. ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం సీఈసీ, ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీకి ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం తిరిగి వెళ్లనుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ ఏపీలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీశారు. ఓట్ల అక్రమాలు ఎన్నికల సంఘానికి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఏపీలో ఓటరు జాబితా అక్రమాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని, ఓటరుకు తెలియకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఓటరుకు తెలియకుండా తొలగిస్తే అది ఖచ్చితంగా నేరమే. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఓటు తొలగించే ముందు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఓటరు జాబితా అక్రమాలపై ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని, వెనుక నుంచి అదృశ్య శక్తి నడిపిస్తోందా అన్న సందేహాలు ఉన్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో దేశం ముందుందని, తెలంగాణలో ఎక్కడ రీపోలింగ్ దాడులు జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికలు జరిగాయా అన్న రీతిలో ముగిశాయని మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎంతోమంది వచ్చి చెప్తున్నారు, మా ఓట్లు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి, మేము ఓటు కోసం దరఖాస్తు చేశాము, ఎటువంటి కారణాలు లేకుండా రిజెక్టెడ్ అని వస్తోంది. ఇది సహేతుకమా? అధికారులకు సంబంధించి అధికారులు వాళ్ళ ప్రాథమిక కర్తవ్యాన్ని విస్మరించి, అధికారులు తాము నిబద్ధతతో చేయాల్సిన విధుల్ని పక్కన పెట్టి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తూ పెద్ద ఎత్తున కుమ్మక్కై బిఎల్ఎస్తో, కొంతమంది బిఎల్ఎస్తో కుమ్మక్కై ఓటర్స్ని కనుక తొలగించారు అంటే అటువంటి సంఘటనలు కూడా వచ్చాయి. అది ఉరవకొండలో 2 ఈఆర్ఓస్ని సస్పెండ్ చేశారు. ఏదో శాఖాపరంగా వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు. వారి మీద తీసుకోవాల్సిన చర్యలేంటి? సెక్షన్ 32 ఆర్పిఐ యాక్ట్ ప్రకారం వారి మీద కేసెస్ ఇనిషియేట్ చేసి, అదే ఐపీసీ 182 ప్రకారం వారి మీద విధిగా వారి మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి. అవి చేశారా? ఉరవకొండలో చేసిన దఖలా ఉందా? లేదు. ఒకరి మీద కనుక చర్య కనుక తీసుకున్నట్లయితే మిగతా వారందరూ కూడా ఉదాసీనతతో వ్యవహరించకుండా బాధ్యతతో వ్యవహరించి, తప్పు కనుక చేసినట్లయితే మన తప్పు పెనుభూతమై మన వెనాటుంది, మన మీద కొరడా జుడిపిస్తుంది అన్న భయం లేకపోవడం చేత ప్రాథమికంగా ఈ అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి నిర్విధంగా మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. వేతనాల పెంపు కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. అంకెల గారడీతో కార్మికులను మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజు కొనసాగింది. ఆందోళనలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంకెల గారడీతో కార్మికులను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. అలవెన్స్లను జీతంలో కలిపి ఇస్తామనడం దారుణమని ఆయన విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారం పోయిన తర్వాత మన చుట్టూ తిరగాల్సిందే, మళ్ళీ మన ఉద్యమాలకు వచ్చి సంఘీభావం తెలియజేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుందని చెప్పి పార్టీలు వచ్చింది, అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేసుకుంటున్నారే, అట్లా మీకు కూడా సంఘీభావాలు తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి మనం ఎందుకు కోరుకుంటాం? మనమేమి ఇప్పుడు అధికారంలో పోయి కూర్చోవడంలా, మనం వాళ్ళ సంఘీభావం వాళ్ళు బయటికి రావాలి మనం. కానీ నువ్వే సృష్టించుకుంటే, నువ్వే అట్లాంటి గతి తెచ్చుకుంటే నేను చేయగలిగింది నేను. అందుకని నీకు అట్లాంటి గతి పట్టకుండా ఉండాలంటే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. అలాగే దీని పరిష్కారం చేసిన దానివల్ల సుందరమైన నగరాలు తీర్చిదిద్దాలి. అమెరికా నుంచి పెట్టుబడిదారులు రావాలి, అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలంటే వాళ్ళకి సుందరమైన నగరాలు కావాలి. ఆ సుందరమైన నగరాలు కావాలంటే మనం లేకపోతే ఏ సుందరమూ ఉండదు. అందుకనే ఈరోజు ప్రభుత్వం మన అభివృద్ధి జరగాలన్నా, మన నగరాలకి మంచి పేరు రావాలన్నా, పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు పెట్టాలన్నా, ఎవరైనా వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యోగం చేసుకోవాలన్నా, ఆ రకంగా మనకి పేరు ప్రతిష్టలు తేవాలంటే ఈ మున్సిపల్ రంగంలో మనం పనిచేయక రాదు. అది ప్రభుత్వానికి గమనంలో ఉండాలి. రాష్ట్రంలోనే నెంబర్ 1గా మంగళగిరిని తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తోందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి సమగ్రాభివృద్ధి చేస్తామని చెప్పారు. మంగళగిరి సమగ్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీగా స్పందన లభిస్తోంది.
పలువురు తటస్థులు వైసీపీతో పాటు వివిధ పార్టీల నేతలు వివిధ రంగాల ప్రముఖులు ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. నిన్న సాయంత్రం ఉండవల్లి నివాసంలో పలువురు ప్రముఖులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ నారా లోకేష్ పసుపు కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెంబర్ 1గా మంగళగిరిని తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. అప్పుడు మంగళగిరి సమగ్రాభివృద్ధి చేస్తామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు తటస్థులు వివిధ రంగాల ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తనపై నమ్మకంతో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. లాస్ట్ 3 ఓవర్లు డిసైడ్ అవుతుంది కదా మ్యాచ్ ఎట్లా వెళ్తున్నారు. T20 మ్యాచ్ లాస్ట్ 3 ఓవర్లు 3 ఓవర్స్ వెళ్ళిపోతుంది అటా ఇటా అని. అలా ఈ ఎన్నికలు కూడా ఈ 3 నెలలు చాలా కీలకమైన 3 నెలలు. అందరం కష్టపడదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. ఎప్పుడు లేని మెజారిటీతో దాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అప్పుడే మీ తరపున బాబు గారితో నేను పోరాడి ఇచ్చిన హామీలు కాదు కదా, ఇవ్వని హామీలు కూడా అనేక పనులు మన నియోజకవర్గం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు బాబు గారితో యుద్ధం ప్రకటించి పోరాడి మనకు రావాల్సిన విధులు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడ మీ అందరూ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. విజయవాడ సెంట్రల్ సీట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బ్రాహ్మణులు అధికంగా నివసించే నియోజకవర్గాలను వేరే కులస్తులకి కేటాయిస్తే సహించబోమంటూ స్పష్టం చేశారు. మైనారిటీలు అధికంగా ఉన్నారంటూ విజయవాడ వెస్ట్ మైనారిటీలకు కేటాయించినప్పుడు బ్రాహ్మణులు అధికంగా ఉన్న విజయవాడ సెంట్రల్ సీట్తో పాటు తిరుపతి, విశాఖ దక్షిణం వంటి నియోజకవర్గాలను బ్రాహ్మణులకు ఎందుకు కేటాయించరంటూ రాజకీయ పార్టీలను బ్రాహ్మణ సంఘం జేఏసీ నేతలు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని శంకరమఠంలో ఆదివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు అధికంగా ఉన్న ప్రాంతాల సీట్లను బ్రాహ్మణులకే కేటాయించాలంటూ తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువుకి మరోసారి కేటాయించాలని వైఎస్ఆర్సీపీని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీలు, ఇతర కులాలు అధికంగా ఉన్నారంటూ ఆయా నియోజకవర్గాల సీట్లను వారికే కేటాయిస్తున్న రాజకీయ పార్టీలు బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బ్రాహ్మణ కులస్తుడికే ఎందుకు కేటాయించరు, సమాధానం చెప్పాలని నిలదీశారు. బ్రాహ్మణులు ఎవరి జోలికి వెళ్లరని, సౌమ్యంగా శాంతియుతంగా ఉంటారని చులకన భావన రాజకీయ పార్టీలో నెలకొందని, తమ సత్తా ఏంటో ఈసారి ఎన్నికల్లో చూపిస్తామంటూ హెచ్చరించారు. ఏదైతే తీర్మానం ఈ రోజున వాళ్ళు చేశారో, ఎక్కడైతే బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారో 175 కాన్స్టిట్యున్సీల్లో బ్రాహ్మణులకు సీట్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే చూస్తే మనం ఇవాళ 175 నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్లో 48 ఓట్లను ఏకైక కాన్స్టిట్యున్సీగా చెప్పుకునే కాన్స్టిట్యున్సీ ఇవాళ విజయవాడ సెంట్రల్. ఈ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారికి కేటాయించాలని చెప్పి ఈ రోజున విజయవాడ సెంట్రల్ బ్రాహ్మణ సంఘాల నుంచి మేము బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా కోరడం జరిగింది. కావున మేమందరం కోరేది ఏంటంటే మళ్ళీ పునరాలోచించి పార్టీలందరూ కలిసి ఈ రోజున సంఘ నాయకులందరూ కలిసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారు సెంట్రల్ సీట్ కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో వాళ్ళ సామాజిక వర్గాలకు ఇచ్చారు. అందులో ముఖ్యంగా 1 టౌన్ ఎక్కువ ఓటింగ్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ మైనారిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని మైనారిటీస్కి ఇచ్చారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ అయినటువంటి రఫీ గారు ఎవరికో ఇచ్చారు, ఒక ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులకు కాకుండా ఈరోజు వైశ్యులని, ఇంకొక కాపు సామాజిక వర్గాల్ని, ఇలా వేరే సామాజిక వర్గాల్ని తీసుకువచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం అనేది బ్రాహ్మణులను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితిలా కనబడుతుంది తప్పితే. జనవరి 27, 28 తేదీల్లో సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు సెమినార్ జరగనుందని విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలు ఆహ్వాన సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలతో మైనారిటీలు, దళితులపై హింస పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే ప్రజలు రచయితలు ఏమి చేయాలి అన్న దానిపై సెమినార్లో చర్చిస్తామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు సెమినార్ జరగనుందని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న ప్రధాన అంశాలు రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా ధ్వంసమవుతుందని, దీనికి కారణం ప్రభుత్వాల ఫ్యాసిస్టు పాలన విధానాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలతో మైనారిటీలు, దళితులపై హింస పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే ప్రజలు, రచయితలు ఏం చేయాలి అన్నదానిపై సెమినార్లో చర్చిస్తామని తెలిపారు. దేశం నలుమూలల నుండి మేధావులు, రచయితలు విజయవాడ వస్తున్నారని, ఈ సదస్సులో ప్రజలు, రచయితలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అల్పసంఖ్యాక కులాల మీద, దళితుల మీద, గిరిజనుల మీద పెరుగుతూ ఉన్నటువంటి హింస, వివక్ష, ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ప్రధాన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమంగా పతనానికి గురవుతూ ఉన్నటువంటి సందర్భం. ఏ ప్రభుత్వాలైతే రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగం ఇచ్చినటువంటి డైరెక్షన్లో ముందుకు నడుస్తూ ప్రజలకి సుపరిపాలన అందించాల్సినటువంటి అవసరం ఉందో ఆ ప్రభుత్వాలే రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నటువంటి వాతావరణంలో ఫాసిజం అంటే ఏమిటి, అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే ప్రజలుగా మనమేం చేయాలి, రచయితలుగా మనమేం చేయాలి, మేధావులుగా మనమేం చేయాలి, ప్రభుత్వాలు పాటిస్తున్నటువంటి మత విధానాన్ని, కుల విధానాన్ని, మైనారిటీ మతాల అణచివేతని, కుల వివక్షని, వర్గ వివక్షని, వీటన్నిటికీ సంబంధించి జరుగుతున్నటువంటి పోరాటాలకి మేధావులుగా, రచయితలుగా మనం ఇవ్వాల్సినటువంటి మద్దతు ఏంటి? అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎస్మా ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 కాపీలను ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిఎస్ రాజు రోడ్, జగజ్జీవన్ రావు సెంటర్లోని జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎస్మా ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2ను జారీ చేయడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 3 సార్లు చర్చలకు పిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల యొక్క డిమాండ్లను పరిష్కరించకుండా అత్యవసర సర్వీసుల కింద ఎస్మాను ఉపయోగించి కార్మిక ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు నిండిన సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని బీసీ ఐక్యవేదిక కన్వీనర్ జోగి నాగేశ్వరరావు విమర్శించారు. బీసీలు దేశానికి వెన్నెముకలని చెప్పడమే తప్ప రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయకుండా ప్రధాన రాజకీయ పార్టీలు మొండి చేయి చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దమాషా మేరకు వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ రోటరీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బాయన శేఖర్ బాబు, చాంద్, విఎన్ రావు తదితరులతో సహా వివిధ జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు కేటాయించే వారికే తమ మద్దతు తెలపాలని సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ జోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం ఎవరికి వచ్చిందో
కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప జనాభా దామాషా మేరకు చట్టసభల్లో సీట్లు కేటాయించటం లేదని విమర్శించారు. జనబలం సత్తా ఉన్న బీసీలకు రానున్న ఎన్నికల్లో అధిక శాతంలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక 2024 నూతన క్యాలెండర్ను నేతలు ఆవిష్కరించారు. ఇవాళ పోటీ చేయగలిగేటువంటి సత్తా ఉంది. చట్టసభల్లో మాకు అవకాశం కల్పించాలి. 76 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇవాళ మా వ్యవస్థలో ఇక్కడ మాకు రావాల్సినటువంటి వాటా రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక వెనుకబాటుతనం ఇవన్నీ కూడా ఇవాళ ఇంకా మమ్మల్ని చుట్టుముడతా ఉన్నాయి. ఇవాళ స్వాతంత్రం ఎవరికి వచ్చిందనేటువంటిది కూడా అగమ్య గోచరంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా బీసీ వెన్నెముక అని చెప్పేసి వాళ్ళ అగ్రకులాలు అగ్రకుల పార్టీలు చెబుతున్నారు. వాళ్ళు చెప్పేదాకా అసలు మాకు వెన్నెముక ఉందో లేదో అనేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితిని ఇవాళ మేము ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ మాకు అధికారం అన్ని రంగాల్లో కూడా మాకు ఇవ్వాలి. పదవులు ఇస్తే కూడా మాకు పవర్స్ ఎవరు ఇవాళ పాలేరుతనంగానే గడపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ క్షీణించిపోయినాయి. చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు లేవు. మా పిల్లలకి సరైనటువంటి విద్య లేదు. మాకు సరైనటువంటి వైద్యం లేదు. ఈయనేం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మా నాన్న ఒక్క అడుగెత్తే నేను నాలుగు వేయటం ఏంటి, 100 వేస్తున్నాడు. అడుగులు ఎత్తే ఉపయోగం ఏంటి? బీసీలకు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాడు ఏదో పదవి. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు బయటకు వచ్చాం మాట్లాడటంలా మానేశాడు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు మాట్లాడనివ్వరండి. ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు ఇచ్చారని పోస్టు, ఆ పోస్ట్ మరుసటి రోజు పోద్ది మాట్లాడితే. కాబట్టి ఎవరు మాట్లాడలేరు. కాబట్టి ఎందుకంటే మన బీసీలో నుంచి పుట్టాలి, మన బీసీలో నుంచి పార్టీ పుట్టాలి, మన బీసీలకు స్వాతంత్ర హక్కు రావాలి. బీసీలో మన చట్టాన్ని మనం తయారు చేసుకుంటే హక్కు వచ్చినప్పుడు తప్ప ఏ పార్టీలో కొద్దిగా ఎదిగి పోయినా అది కొన్ని రోజులే, ఆ తర్వాత ఏం ఉండదనేది నా అభిప్రాయం. ట్రస్ట్ అంటే ఏదైనా ఫండ్స్ అడుగుతుంటారని, కానీ ట్రస్ట్ ద్వారా మేలు జరగాలని అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని బాపట్ల నియోజకవర్గ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళాయిపాలెం మందడం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఎంపీపీ స్కూల్ను పునర్నిర్మాణం చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని తెలిపారు. స్కూల్ చాలా అద్భుతంగా నిర్మించారని, గ్రామస్తులు అందరూ అరవింద్ ట్రస్ట్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళాయిపాలెం మందడం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించారు. నూతన భవనాన్ని బాపట్ల నియోజకవర్గ ఎంపీ నందిగం సురేష్, ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్, కోశాధికారి అరసవిల్లి రమేష్, సెక్రటరీ అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సెల్లా సంస్థ సీఈఓ సౌజన్య రాసంశెట్టి, ఆర్కిటెక్ట్ కళాశాల ప్రిన్సిపాల్ సాహితీ ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, ట్రస్ట్ వారు స్కూల్ భవనం విషయం తెలియగానే భవన నిర్మాణానికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావలసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు. ఏదన్నా వాళ్ళ ట్రస్ట్ ఉందంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా హెల్ప్ జరగాలి, మేలు జరగాలనే విధంగా మరి వాళ్ళందరి ఆలోచన చూస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అనుకున్న టైంకి స్కూల్ అవ్వకపోయినప్పుడు కూడా లేట్గా అయినప్పుడు కూడా చాలా అద్భుతంగా కట్టారు. వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నదంటే, వేళ జీవితకాలం మా శ్వాస ఉన్నంత వరకు అరవింద ట్రస్ట్ వాళ్ళని మాత్రం జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేస్తాం. మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే ఇక్కడ తాళాయిపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి. ట్రస్ట్ అధ్యక్షులు అరసవిల్లి అరవింద్, కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ, విజయవాడ కేంద్రంగా ప్రారంభించినటువంటి అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్నదానాలు, మెడికల్ సేవలు, మంచినీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని, స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యమని పేర్కొన్నారు. మందడం గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనం నిర్మించామని అన్నారు. స్కూల్ నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయం. దీనికి సహకరించిన
గవర్నమెంట్ సిబ్బందికి, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ, అలాగే గ్రామాధికారులందరికీ నిజంగా అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మన అరసవల్లి అరవింద్ గారికి ఇంకా ముందు అనేకమైన కార్యక్రమాలు చేయాలని. బ్యాడ్ కండిషన్ లో ఉండేది. దేర్ వాజ్ నో డ్రైనేజ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్. పెద్ద వర్షం వస్తే మొత్తం గ్రౌండ్ అంతా వాటర్ అక్యుములేట్ అయిపోయి ఫ్రంట్ మొత్తం వాటర్ సెటిల్ అయిపోయింది. పిల్లలు చాలా కష్టపడి రావడానికి చాలా ఇబ్బంది పడేవారు. సో అరవింద్ సార్ వచ్చి ఒకసారి ఈ స్కూల్ చూడటానికి వచ్చినప్పుడు ఈ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ఇన్ బ్యాడ్ కండిషన్. ఆయన వెంటనే సెకండ్ థాట్ లేకుండా స్కూల్ని అడాప్ట్ చేసుకుని రెనోవేట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారు. దెన్ ఇప్పుడు ఆ స్కూల్ని మేము ఇప్పుడు 4 feet హైట్కి ప్లింత్ లెవెల్కి డిజైన్ చేసాము అండ్ విత్ ఎ గుడ్ వెంటిలేషన్ అండ్ 100 members డిజైన్ చేసాము.